మహా ఉన్నతుడైన దేవ, మీ బంగారు పాదముల మీద మా శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను. ఇమ్మానుయేలు పరిచర్యల విషయంలో ఎంతోమంది బిడ్డలు దయగలిగి ప్రార్థించే బిడ్డలు ఉన్నారు స్వామి. ఉపవసించేవారు ఉన్నారు. వారందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. అంతేకాకుండా ఈ పరిచర్య నిమిత్తము ఆర్థికంగా సహాయము చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారు మా ప్రియ తండ్రి, వారు చేస్తున్న సహాయమును బట్టి నాయన వారి అవసరాలన్నీ తీర్చండి. వారి కుటుంబాలలో ప్రభువా అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి. వారి బిడ్డలకు మంచి విద్య, మంచి ఉద్యోగము, చక్కటి వివాహాలు దయచేయండి స్వామి. ఈ భూమి మీద బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు ఆ బిడ్డలకు కలుగు రీతిగా మీరే సహాయం చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే ప్రభా. ఆర్థికంగాను ప్రార్థనాపూర్వకంగాను ఇంకను మమ్మల్ని అనేకులు బలపరచుటకు సహాయం చేయండి. ఈ ఘనమైన పరిచర్య మీ మీద ఆధారపడి చేస్తున్న పరిచర్య తండ్రి, మీరే కృప చూపెట్టి సహాయము చేయమని యేసయ్య పాదముల చెంత ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 5వ తారీఖు 2025 గురువారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములోనే చెప్తూ ఉన్నాను. సొలొమోను రాజుగారు, నా వద్ద ప్రజ్ఞ కలిగిన వారు ఉన్నారు, మీ వద్ద నుండి కూడా ప్రజ్ఞ కలిగిన వారిని ఒకరిని పంపండి అని చెప్పాడు. బంగారాన్ని గూర్చి చెప్పాను. వెండి ప్రత్యక్షపు గుడారము చుట్టూ 5 అడుగుల ఎత్తుగలిగిన తుమ్మకర్రలు పాతి ఉంటాయి. దాని చుట్టూ అడ్డతెర కట్టబడి ఉంటుంది. ఆ వెండి కర్రల మీద వెండి యొక్క కొప్పు పెట్టి ఉంటారు. అయితే అవి తూర్పున 10, పడమర 10, ఉత్తరాన 20, దక్షిణాన 20 ఆ కర్రలు పాతి ఉంటారు. మొత్తము 60 కర్రలు. ఆ రీతిగా వెండి కనిపిస్తూ ఉంటుంది. ఇశ్రాయేలీల దండుపాలెం మధ్యన ప్రత్యక్షపు గుడారము ఉంటుంది. ఇశ్రాయేలీలు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలలో ఉంటారు. వారు చూసినప్పుడు ప్రత్యక్షపు గుడారంలో మొదట కనిపించేది వెండి కనిపిస్తూ ఉంటుంది. వెండి దేనికి గుర్తు అంటే విమోచనకు గుర్తు. మోషే గారు వెండిని గురించి మాట్లాడుతూ ఆయన పాప పరిక్రయ ధనముగా మీరు 1/2 తులము వెండిని చెల్లించాలి అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ఇత్తడి కూడా ప్రియులారా, బలిపీఠము తుమ్మకర్రతో చేసి ఇత్తడితో పొదిగించి ఉంటారు. ఇనుము ప్రియులారా గమనించాలి. ఇనుము అనేటటువంటిది బలమైనది కదా. ఒక ప్రజ్ఞ కలిగినటువంటి దైవ సేవకుడు ఈ రీతిగా బంగారముగా, వెండిగా, ఇత్తడిగా వీటన్నింటిలో ఒక విశ్వాసిని బలముగా ఉండేటట్టు చూస్తాడు, చేస్తాడు. ఆ వ్యక్తులు బలంగా ఉండాలని. కాబట్టి ఈ రోజున ఇనుము బలానికి సూచన. కర్ర అనేటటువంటిది కూడా ఆలోచించాలి. ఆ యొక్క వడ్రంగి ఆ కర్రను బాగా చెక్కి ఒక రూపులోనికి తీసుకొని వచ్చి దాన్ని ఒక స్తంభముగానో లేక ఒక వస్తువుగానో తయారు చేసి పెడతారు.
ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆ కర్ర కూడా, వడ్రంగి చెక్కిన ఆ కర్ర కూడాను, తయారు చేసిన కర్ర ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఎంత గొప్ప సమాచారము ఆలోచించాలి. మన వడ్రంగి, ప్రజ్ఞ కలిగిన ఆ వడ్రంగి ఎవరు అంటే ఎవరో కాదు, యేసు ప్రభుల వారే కదా. ఆయన చేతిలో మనము చెక్కబడాలి. ఒక వడ్రంగి చేతిలో ఒక మాను వచ్చిన తరువాత ఆ వడ్రంగి ఆ మానును ఏదో ఒక రూపం చేయాలి అనుకుంటాడు. ఆ రూపము తన కళ్ళకు కనిపించేటంత వరకు దాన్ని చెక్కుతూనే ఉంటాడు. అదే రీతిగా ఈ రోజున ప్రభు పిల్లలు చెక్కబడాలి. చెక్కడం అంటే దాని అర్థం శ్రమ. ప్రభు కొరకు శ్రమ పడేవారుగా ఉండాలి. నీ అంతట నువ్వు నేను శ్రమ పడతాను అని అనద్దు. అది మూర్ఖత. దేవుని పరిచర్యలో ఒకవేళ నీకు శ్రమ వస్తే ఆ శ్రమ దినాన దాన్ని అనుభవించటానికి సిద్ధపడు. చాలామంది మూర్ఖంగా నేను శ్రమ పడాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి అంటారు. దేవుని బిడ్డలు ఆలోచించాలి. నీ అంతటా నీవు కోరుకోవద్దు. దేవుడు ఒకవేళ అనుమతిస్తే ఆ శ్రమలో ఓపిక కలిగి ఉండు. యోబు గారికి శ్రమ వచ్చేది. అది సాతానుడికి దేవునికి మధ్యన ఒక ఛాలెంజ్గా. అయితే ప్రభు అద్భుతమైన కృపను బట్టి యోబు నిలబడ్డాడు. ఆ తర్వాత రెండింతల ఆశీర్వాదాన్ని ఆయన చూశాడు. దేవుని పిల్లలు, మనకు వచ్చే ప్రతి శ్రమని మనము సహించాలి, భరించాలి. అప్పుడు ఆ కృపాభరితుడైన దేవుడు మన పట్ల కనికరాన్ని చూపెట్టి ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎంతో నమ్మదగిన దేవుడు. వీళ్ళారా, శ్రమదినమందు కృంగువాడు చేతగాని వాడని వాక్యము సెలవిస్తుంది. శ్రమను సహించాలి, కృంగిపోకూడదు. రెండవది, నీ అంతట నువ్వు శ్రమ తెచ్చుకుంటే ఆశీర్వాదము నీకుండదు, దీవెన నీకుండదు. కాబట్టి ప్రభు పిల్లలుగా మీ అందరికీ నా మనవి, మహోన్నతుడైన దేవుని పవిత్ర పాదముల చెంత నీవు నేను ఆలోచించవలసింది. కృపగల దేవా, నా పట్ల కనికరాన్ని చూపెట్టి శ్రమదినమందు నేను కృంగకుండా చేయండి. శ్రమ నా అంతట నేను తెచ్చుకునేవాడుగా కాదు తండ్రి. మీరు అనుమతిస్తే ఒక పర్యాయము ఒక దైవ సేవకుని గురించి విన్నాను. ఆ దైవ సేవకుడు చాలా గొప్పగా ప్రభు చేతిలో వాడబడ్డాడు. ఆ దైవ సేవకుడు రోజుకి 12, 16 ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగేవాడని. అయితే ఆయన చాలా జబ్బుతో బాధపడి చనిపోయాడు. ఆయన వయస్సు ఒక 50-55 సంవత్సరాలు, చక్కటి వయసే. ఆ వ్యాధులు వచ్చిన తర్వాత, ప్రభువా, ఈ శ్రమ నుండి నన్ను తప్పించండి అనేది మూర్ఖత కదా. దయచేసి గమనించాలి. ఆ శ్రమ రావటానికి కారకుడు దేవుడు కాదు కదా, తానే కదా. కాబట్టి చాలామంది ఆ రీతిగా కోరి శ్రమను తెచ్చుకుంటారు. ఇంకొక పర్యాయం, ఇంకొక దైవ సేవకురాలు ఒంటరిగా సేవకు వెళ్ళకూడదు అని చెప్పేవారు. ఆమె, ప్రభువు నాకు తోడున్నాడు, నాకేమీ భయం లేదు అని వెళ్ళేది. యవనస్తురాలే. దురదృష్టవశాత్తు ఆమె ఒక గ్రామానికి పరిచర్యకు వెళితే అక్కడ తిరుగుబాటు చేశారు.
ఆమె స్త్రీ, ఆమె కొద్దిసేపు వాగ్వాదం చేసేది, మాటలతో ఇది అది మాట్లాడేది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పురుషులు నిశ్శబ్దమయ్యారు, కానీ స్త్రీలు తెగబడి ఆ స్త్రీ మీద పడి చాలా ఇబ్బంది పెట్టారు. ఆమె వస్త్రాలు చింపేశారు, జుట్టు లాగేశారు, బైబిల్ కూడా కాల్చేశారు, చించేశారు. అవమానంతో ఇంటికి వచ్చేది. ఇప్పుడు ఆ గ్రామంలోకి ఆమెకు ప్రవేశమే లేదు. దేవుని పిల్లలు గమనించాల్సింది, శ్రమ మనం కోరి తెచ్చుకోకూడదు. చాలామంది ఈ రీతిగా వెళ్ళి దేవుని కొరకు నేను దెబ్బలు తిన్నాను, దేవుని కొరకు నేను శ్రమ పడ్డాను అని మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. తప్పది. నీవు దేవుని మూలంగా శ్రమ పడితే ప్రభు నిన్ను చెక్కుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఏ రూపంలో చేయాలని అనుకుంటున్నాడు, ఆ రూపం వచ్చున్నంత వరకు ఆయన చెక్కుతూనే ఉంటాడు. దేవుని పిల్లలు ఆ రీతిగా చెక్కబడి ప్రభువు కొరకు ఒక చక్కటి రూపంగా మార్చబడుదురు గాక. ఆమెన్. ఆమెన్.